భారత్ ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. బ్రహ్మోస్తో పాటు అస్త్ర క్షిపణుల సరఫరా కోసం ఇరు దేశాల మధ్య డీల్ కుదిరింది. మరోవైపు మోదీకి ఇండోనేషియా అత్యున్నత పురస్కారం ప్రదానం చేశారు. భారత్ ఇండోనేషియా మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ముఖ్యంగా ఇండోనేషియా సైన్యానికి బ్రహ్మోస్ క్షిపణులను అందించేందుకు భారత్ అంగీకరించింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో జకార్తా భద్రతా సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఈ క్షిపణులు దోహదం చేయనున్నాయి. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఎయిర్ టు ఎయిర్ అస్త్ర క్షిపణులను ఇండోనేషియా దిగుమతి చేసుకోనుంది. రామాయణం కాలం నుంచి భారత్ ఇండోనేషియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఇరు దేశాలు కృషి చేస్తున్నాయన్నారు. इंडिया और इंडोनेशिया सिर्फ समुद्र ही शेयर नहीं करते, हमारी हिस्ट्री भी शेयर्ड है. हमारा संबंध रामायण और महाभारत की विरासत है. हमारा संबंध सदियों पहले नालंदा के ज्ञान से है. हमारा संबंध वायांग, नृत्य और संगीत से है. ప్రధాని మోదీపై ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో ప్రశంసలు కురిపించారు. ఎన్నో ఏళ్లుగా మోదీని నిశితంగా గమనిస్తున్నానని, ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలను పథకాలను కాపీ కొట్టానని అన్నారు. ప్రభోవో కామెంట్స్ పై స్పందించిన ప్రధాని మోదీ స్నేహితుల మధ్య కాపీరైట్లు ఉండవని చెప్పారు. I follow your career and I copy a lot of your programs, and it's proving to be successful for us. So, thank you very much. प्रेसिडेंट प्रबोवो ने कॉपीराइट की बात कही थी. मैं उन्हें यही कहूंगा, इस प्रेम पर, इस स्नेह पर, इस दोस्ती पर, इस आदर भाव पर किसी का कॉपीराइट हो ही नहीं सकता. प्रेसिडेंट प्रबोवो से मेरी मित्रता कॉपीराइट की सारी सीमाओं से परे है. ప్రధాని మోదీని ఇండోనేషియా ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. బెయింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా పురస్కారంతో గౌరవించింది.